ఈ నేషనల్ పార్క్లో 2 అరుదైన అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి నీలగిరి తార్, రెండోది 12 సంవత్సరాలకు ఒకసారి పూసే నీలకురింజి ఫ్లవర్స్. ఇక్కడ కనిపించే జంతువుల్ని నీలగిరి తార్ అంటారు. ఇవి మన భారతదేశంలో 2 ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఒకటి తమిళనాడు రాష్ట్రంలో ఈస్టర్న్ ఘాట్స్, ఇంకోటి ఇక్కడ మున్నార్లో ఈ నేషనల్ పార్క్లో చూడొచ్చు. ఈ నేషనల్ పార్క్లో వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి, మిస్ కాకండి. మున్నార్ అంటేనే మనకి తెలిసేది టీ ఎస్టేట్స్ అండ్ టీ కల్టివేషన్. ఈ టీ కల్టివేషన్కి పెద్ద చరిత్రే ఉంది. మున్నార్ వచ్చి టీ మ్యూజియం అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టీ ట్రై చేయకపోతే ఎలాగా. ఈ డ్యామ్ ప్లేస్లో ఈవినింగ్ వ్యూస్ ఉంటాయి, స్టన్నింగ్ అంతే. ఇక్కడ మనం కయాకింగ్ అండ్ బోట్ రైడ్స్ కూడా చేయొచ్చు. మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉంది. మున్నార్లో ఈ అన్ని ప్లేసెస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఈ ప్లేస్ మున్నార్లో లాస్ట్ పాయింట్. ఇది కేరళకి తమిళనాడుకి బోర్డర్లో ఉంటుంది. ఇక్కడ మీరు అద్భుతమైన పెనోరామిక్ వ్యూస్ చూడొచ్చు. అలాగే దీనిని ఎకో పాయింట్ అని కూడా పిలుస్తారు. మున్నార్లో రీసెంట్గా ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ కూడా స్టార్ట్ చేశారు. పర్ పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎలిఫెంట్ పార్క్లో ఎలిఫెంట్ రైడ్ ట్రై చేయండి. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్తో పాటు మనం వాటికి ఫుడ్ పెట్టవచ్చు. ఈ రైడ్కి 750 కాస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చుంటుంది. మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఒక డిస్లైక్ అయినా చేయండి. మున్నార్లో మనం టీ ప్లాంటేషన్స్తో పాటు ఎక్కువగా చూసేది ఏనుగుల్ని. మున్నార్కి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్గా కనిపించేది ఈ వాటర్ ఫాల్స్. ఈ పార్క్లో చాలా అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ట్రై చేయండి. బ్యూటిఫుల్ మెమరీస్తో మున్నార్కి గుడ్ బై చెప్తూ అలా అలపి వైపుకి సాగాం. మీకు నా ఛానల్లో ట్రావెల్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.